మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. నవ్వే డేస్లో చాలా కొత్త పోకడ వస్తుందండి. ఎవరి జీవితాలు వాళ్ళయండి. ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం వచ్చినట్టు నడుపుతుందండి. నిజమే. నేనేమంటానంటే చక్కగా జీవితాన్ని తీసుకెళ్తున్నప్పుడు మంచి మార్గంలో ఉన్నప్పుడు నువ్వు పోయి పొలాలు పెట్టకు. కానీ అది చెడు మార్గం అన్నప్పుడు, అది ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి సెక్యూరిటీని ఇవ్వదు అనుకున్నప్పుడు, అది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు నువ్వెందుకు వారించలేదు? తన చుట్టూ ఉన్న స్నేహితులు ఎందుకు ఖండించలేదు? పూర్ణచంద్రరావును కూడా ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు? ఇంకొక విషయము, 5 సంవత్సరాలు పూర్ణచంద్రరావు ఏ రిలేషన్షిప్ లో ఉన్నాడో వాళ్ళ భార్యకి తెలియదా? తెలియకుండా మెయింటైన్ చేశాడు అంటే అతను ఎంత కన్నింగ్ అయి ఉంటాడు. మీరు మంచివాడని మాట్లాడుతున్నారండి. మంచితనం మీరు మడిచి జేబులో పెట్టుకోండి. కానీ ఒక ఆడపిల్ల పట్ల అతను ఎలా బిహేవ్ చేశాడు? లేదు, ఇప్పుడు ఇంకొకటి కూడా అనొచ్చు, ఆమె నన్ను బెదిరించిందండి, ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది సోకాల్లో, నన్ను బెదిరించిందండి, బ్లాక్మెయిల్ చేసిందండి అని చెప్పినా కూడా నువ్వు పురుషుడివి కదా. వినండి సరే ఇతనికే మనం మాట్లాడదాం. నువ్వు పురుష పొంగుడు కదా, బాధ్యత కలిగినటువంటి భర్తవి కదా. నువ్వు ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ నువ్వు ఇవ్వద్దా? ఆ అమ్మాయికి ఎవరితో చెప్పిస్తే అమ్మాయి వింటుందో వాళ్ళతో చెప్పించొద్దా? నువ్వు మాత్రం పొలోమని పోయావు, నీ కోరికలు తీర్చుకున్నావు, నీకు అవసరమైనంత నువ్వు ఇది చేసుకున్నావు, ఎంజాయ్ చేసావు. కానీ ఆ అమ్మాయి ఏ ఆడదైనా ఏ సెక్యూరిటీ కోరుకుంటుంది? మీరు ఎంతన్నా చెప్పండి సార్, ఎన్ని ఉద్యమాల్లో ఉన్నా చెప్పండి, ఎంత పోరాట పటిమలో ఉన్నా ఆడదేం కోరుకుంటుందంటే భర్త విషయానికి వచ్చేసరికి టోటల్ సెల్ఫిష్. టోటల్ సెల్ఫిష్. నాకు మాత్రమే సొంతము, నాకే సొంతం కావాలి అనేటటువంటి ఆ దీంట్లోనే ఎంత గొప్ప ఆడదైనా చివరికి దేవత అయినా సరే భర్త విషయానికి వచ్చేసరికి సెల్ఫిషే ఉంటుంది. ఆ అమ్మాయి కూడా 5 సంవత్సరాలు వెయిట్ చేసింది. ఎందుకు వెయిట్ చేసింది? ఇతను పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళెందుకు? సొంతం కావడానికి. సొంతం ఎందుకు? తనని షేర్ చేసుకోవడానికండి. శరీరం షేర్ చేసుకోవడానికి ఆడపిల్ల, అందరు ఆడపిల్లలు పోరు. వాళ్ళకి ఉండాల్సింది ఏంటంటే, అమ్మాయికి ఐక్యూ ఎక్కువ ఉంది, నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను, ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి ఆడవాళ్ళని చాలా జాగ్రత్తగా మగవాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు నాలెడ్జ్ ఎక్కువ ఉన్నటువంటి ఆడపిల్లల్ని చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఒక విధమైనటువంటి డామినేటింగ్ నేచర్లో ఉంటారు. అది ఏమనుకుంటారు, ఎదుటివాడికి ఎలా అర్థమవుతుంది అని అంటే, దీనికి అన్నీ తెలుసు అని నన్ను తొక్కేయడానికి చూస్తుంది అనే ధోరణిలో ఉంటారు తప్ప, వీళ్ళు ఎంతసేపు ఏంటంటే భర్తనైనా సరే కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సమాజాన్ని కరెక్ట్ చేస్తున్నాం, సమాజం వింటుంది, భర్త కూడా వినాలి కదా, సమాజంలో ఒక మనిషి కదా అని ఈమె అనుకుంటే, భర్త ఏమనుకుంటాడు తెలుసా? నువ్వు పోయి సమాజానికి చెప్పుకో, నేను నీ మొగుడిని, నా దగ్గర ఆశాలు కుదరవు. పిల్లలు కూడా అదే మాట అంటారు. కావాలంటే నువ్వు బయటికి పోయి ఎన్ని ఉపన్యాసాలను నువ్వు, ఇంట్లో వద్దు, ఇంట్లో మాత్రం వద్దు. ఇక్కడ సంఘర్షణ మొదలవుతుంది. అరే ఇంతమంది దునియా అంతా నా మాటలు విని నాకు చప్పట్లు కొట్టి నన్ను భుజాలను ఎక్కించుకుంటే నా ఇంట్లో నాకు విలువనివ్వరు. ఏ స్త్రీ ఈ రాజ్యాల్ని పరిపాలించినా చివరికి తన సామ్రాజ్యం ఏదండి? కుటుంబము. ఆ కుటుంబమే ఆమెను త్యజిస్తే, నిరాకరిస్తే, పాయింట్అవుట్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి ఆమె? చెప్పండి. ఆమె ఎక్కడికి వెళ్ళినా తిరిగి కుటుంబం దగ్గరికే వస్తుంది. ఆ కుటుంబంలోనే తను రిజెక్షన్కి గురైతే ఆమె వెళ్ళాల్సిన ప్లేస్ ఏంటి? ఇది ఇక్కడ జరిగింది. అది అసలు తను చూస్ చేసుకోవడమే పొరపాటండి. మీడియాలో ఉన్న చాలామంది ఆడపిల్లలకి ఈరోజు చెప్తున్నాను ఓపెన్గా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ కుప్పలుగా ఉన్నాయి. ఈరోజు ఎవరి మాట వినట్ల. నేను చెప్తున్నాను, విపరీతమైనటువంటి, నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను ఏంటంటే, బూజింగ్ అలవాటు చేసుకుంటున్నారు. ఆ బూజింగ్ అలవాటు ఎందుకు చేసుకుంటున్నారు మీరు చెప్పండి? అంటే మీ స్వేచ్ఛ కోసం మీరు తాగుతారు. తాగాల్సిన అవసరం మీ శరీరానికి ఏముందండి చెప్పండి? కల్చర్ అని మాట్లాడుతున్నారు. ఈ ఇండస్ట్రీలో మేము లేమా అంటే మీరు లేరా? సరే మీకు ఉందో లేదో నాకు అలవాటు నాకు తెలియదు. సరే వన్స్ ఇన్ ఏ వైల్ ఉందేమో పక్కన పెట్టండి. కానీ ఇండస్ట్రీలోకి మోసుకొని వచ్చింది అయితే నాకు తెలియదు.
నాకు ఇప్పటి వరకు తెలియదు. నేనున్నాను, ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఉన్నానండి. మరి ఈ ఇండస్ట్రీలో మరి మాకు అక్కర్లేనటువంటి అలవాట్లు, మాకు లేనటువంటి అలవాట్లు మీతో పాటు మేము ప్రయాణం చేస్తున్నామే, మీకెందుకు ఉన్నాయి? కొత్తగా ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ మెయింటైన్ చెయ్యాలి అని అంటే మరి నాకు కూడా ఐ హావ్ వాస్ట్ ఉన్నాయండి, చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు. మరి నేను దేంతో సాధించాను? గమనించింది ఏంటి తెలుసా, తాగితే రిలేషన్స్ బిల్డ్ అవ్వవు, పాడవుతాయి. ఎందుకు తెలుసా, తాగి వాగుతారు. మంచి మాట చెప్పారు. తాగి వాగి ఉన్న పరువు పోగొట్టుకుంటారు, ఉన్న సీక్రెట్స్ పోగొట్టుకుంటారు. ఒకసారి తాగితే మైండ్ కూడా లాక్ ఓపెన్ అయిపోతాయి. వాళ్ళ లంగా, వీడి దొంగ, వీడు అది ఇది అయిపోయారు మ్యాష్. అసలు పార్టీలు ఇచ్చేదే తాగిచ్చి వాగించడానికి. ఆ విషయం తెలియదు చాలా మందికి. పార్టీ అనగానే పోలోని వెళ్ళిపోతారు. మీరు కరెక్ట్ మాట చెప్పారు. నేను చెప్పబోతుంది ఏంటంటే మీరు అన్నట్టు తాగేది రిలేషన్షిప్స్ పోగొట్టుకోవడానికి అని. నేనేం చెప్పబోయానంటే ఆ తాగడం వల్ల మీరు దాని వల్ల మీ మీద ఒక అభియోగం అనేటటువంటిది మీరు వేసుకుంటున్నారా? ఇంకొకటి ఏంటి అని అంటే దానివల్ల మీ రిలేషన్షిప్స్ చెడుతున్నాయా లేవా? ఎందుకు చెడుతున్నాయి చెప్పండి. అసలు మీరు తాగేంత వరకు అది కల్చర్ అని మీకు ఎవడు చెప్పాడు? అసలు ఎవడు చెప్పాడు మీకు కల్చర్ అని? ఇప్పుడు గెట్ టుగెదర్ కావాలంటే ఇప్పుడు నేనున్నాను బిఎస్ గారు, నేను మన జర్నలిస్ట్ సీనియర్లు అందరూ ఉన్నారు అని అంటే ఎప్పుడో ఒకప్పుడు వన్స్ ఇన్ 3 months-కో 6 months-కో గెట్ టుగెదర్ పెడతా. చక్కగా సాయంత్రం పూట బాబు వచ్చేసేయండి, అమ్మ వచ్చేసేయండి, హ్యాపీగా ఏం వండను, పప్పు అన్నమే వండుతా, నాకున్నది అదే, నేను అదే వండి పెడతా. కూర్చున్న తర్వాత హ్యాపీగా ఒకళ్ళు షేర్ చేసుకుంటారు మైండ్స్. ఆ మేడం ఇట్లాగా, ఆ సార్ ఇట్లాగా, సార్ ఇది వచ్చింది, ఇట్లా అయిపోయింది. బంధం బలపడలేదా అంటే లోపల కూర్చుని మందులు కొట్టేసుకుని తలుపులు బార్లా తెరిచిన తలుపులు మూసేసుకుని మీరు లోపల చేసేటటువంటి కార్యక్రమం బయట ప్రపంచం చూడదనుకుంటున్నారా? ఎంతమంది జీవితాలు నా దగ్గర ఉన్నాయో చెప్పమంటారా అండి? బాధేస్తుంది ఆడపిల్లల్ని చూస్తుంటే. ఎలా అంటే ఇవాళ అవకాశాలు రావాలి అంటే కూడా ఈ విధమైనటువంటి పోకడలకి పోతున్నారు. కొన్నాళ్ల తర్వాత ఏ రిలేషన్షిప్ నిలబడదండి వీళ్ళకి. ఎందుకని అంటారేమో, ఇవాళ ఈ సీట్లో కూర్చున్న వాడికి ఎదురుగుండా కొత్తగా వచ్చిన యాంకర్వి నువ్వే అయితే ఆ పబ్కి రమ్మనంగానే వెళ్ళిపోతే జీతం పెరుగుతుందో లేకపోతే ఇంకొకటి పెరుగుతుందో నేను నిలబెట్టుకోవాలని నువ్వు వెళ్తున్నావు. నువ్వు 10 రోజులు సంవత్సరం తర్వాత నీకంటే యంగ్స్టర్, నీకంటే అందమైన వాళ్ళు ఇక్కడ రెడీగా ఉన్నారు. నీకు జరిగిందే వీళ్ళకు కూడా జరుగుతుంది. నువ్వు వచ్చినప్పుడు ఎవరిని కిక్ చేశారో నెక్స్ట్ ప్లేస్ నీదేగా. అప్పుడు ఏమవుతావు, మళ్ళీ ఇంకొక చోటుకి వెళ్ళి మళ్ళీ ఇదే వ్యవహారం. ఈ వ్యవహారాలు నడిచి ఎక్కడికి వస్తున్నాయి చెప్పమంటున్నారా? ఎంత సాడిస్టిక్ గా వీళ్ళు తయారవుతున్నారు అని అంటే, కామ్గా ఏ ఆడపిల్ల అయినా ఉంది అంటే, ఇలాంటి అలవాట్లు లేకుండా ఏ ఆడపిల్ల అయినా ఉండి సిన్సియర్ గా పని చేసుకుంటుంది అంటే ఆమె ఎక్కడ వీళ్ళకి కాంపిటీషన్ వస్తుందోనని ఆ ఆడపిల్లల్ని ఈ ఆడపిల్లలు టార్గెట్ చేస్తున్నారు. ఎంత మంది యాంకర్లు నా దగ్గరకు వచ్చి వాపోయి ఏడ్చారో, వాళ్ళకి ఎంత ధైర్యం చెప్పి నేను పంపిస్తున్నాను. నేను మాట్లాడుకుందామండి ఇవాళ స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. చనిపోయిన స్వేచ్ఛకి నివాళులు అర్పిస్తూ ఆ స్వేచ్ఛ ఇవాళ ఆడపిల్లలు తీసుకుంటున్నటువంటి పనికి రాని స్వేచ్ఛ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇండస్ట్రీలో మీడియాలో పెంచి పోషిస్తున్నటువంటి ఈ కల్చరు ఇవాళ ఎంత తెలిసి మనకి స్వేచ్ఛ అండి, తెలియని స్వేచ్ఛలు ఎంతమంది ఉన్నారో తెలుసా? అయ్యో, నేను మన ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఎంత మందిని చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ విపరీతంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఇప్పుడు మీరు అంటున్నారు, నేనేమంటున్నానంటే అక్రమ సంబంధాలు. దానికి పాలిష్ గా పేరు పెట్టుకున్నారు మీరు, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి. ఈ టాక్సిక్ రిలేషన్స్ అన్ని కూడా ఒక విషాదంతోటే ముగుస్తాయి, ఒక అనిశ్చితితోటే ముగుస్తాయి. ఈ అనిశ్చితి పెరిగి వీడిగాత ఇంకొకడు ఈ ఆడపిల్లలు ఇలా వెళ్ళిపోతున్నారు ప్రొవకేట్ చేయబడి. కానీ ఏ ఒక్క ఆడపిల్ల మనశ్శాంతిగా గుప్పెడు మెతుకులు తిని ఎరగదండి. ఇలా ఉంటుందండి మనశ్శాంతి. ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు స్క్రీన్ మీద నేను కొంతమందిని చూస్తూ ఉంటా, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో ఉన్న కుళ్ళు గురించి, కుతంత్రాల గురించి, అక్రమ సంబంధాల గురించి బాహాటంగా దంచేస్తూ ఉంటారు. కానీ వెనక వీళ్ళు ఇంకొక మహిళకి చేసేటటువంటిది, వెనక వీళ్ళు చేసేటటువంటి వ్యవహారాలు నా కళ్ళ ముందు అట్లా కనిపిస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాను. అలాగని నేను బహిర్గతం చేయాల్సిన అవసరం నాకు లేదు. కానీ వీళ్ళు బహిర్గతం అవుతున్నారు,
పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా బాగున్నాను, నేను చాలా గ్రేటు అని చెప్పేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు అంటే నిజంగా నవ్వు వస్తుంది. సో మన సమాజం నుంచి ఇంకో స్వేచ్ఛ ఇలా బలవకూడదని కోరుకుందాం అమ్మా. ఇంకొక స్వేచ్ఛ బలవకూడదు ఎగ్జాక్ట్లీ. మీడియాలో కానీ దేనికైనా కానీ ఎవరికైనా, మగాడికైనా ఆడదానికైనా ఈ మన యొక్క కుటుంబ వ్యవస్థను ఎందుకున్నారు, పెళ్లి అనేటటువంటి బంధాన్ని ఎందుకు ఇచ్చారు, ఆ బంధంలో కట్టుబాట్లు ఎందుకు పెట్టారు? కట్టడి కాదండి, అది కట్టుబాటు. కట్టడి అనుకోకండి, కట్టడిగా ఫీల్ అవుతున్నారు. కట్టుబాట్లు ఎందుకు పెట్టారు అంటే ఇలాంటి అనర్థాలు జరగకూడదు. మన ఆడపిల్లకే కట్టుబాట్లు ఎందుకు పెట్టామంటే మన ఆడపిల్ల బలవ్వకూడదు. మగాడికి ఎందుకు కట్టుబాట్లు పెట్టారు అనంటే వాడు ఇంకొక ఆడపిల్లని బలి చెయ్యొచ్చు.